మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అయితే మనకు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు ఏర్పడింది? దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఇప్పుడు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మూలాలు మొట్టమొదటిసారిగా 1806లో కోల్కత్తాలో ఉన్నాయి. అంటే కోల్కత్తా బ్యాంకులో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ యొక్క ఈ మూలాలు అయితే ఉన్నాయి. అటు తర్వాత ఈ కోల్కత్తా బ్యాంక్ ఏ విధంగా మారిందంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మారింది. బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా మారిన ఈ SBI బ్యాంకు 1921లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు బ్యాంక్ ఆఫ్ బాంబే మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఈ మూడు బ్యాంకులు కలిసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అయితే రూపాంతరం చెందింది. ఎప్పుడు అంటే 1921. అంటే 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఈ SBI బ్యాంకు 1955 జూలై 1 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. 1955 జూలై 1న ఈ SBI బ్యాంకుని అయితే జాతీయకరణ చేయడం జరిగింది. అంటే 1806లో మూలాలున్న ఈ SBI బ్యాంకు 1955 జూలై 1 నాటికి జాతీయకరణం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అయితే పిలువబడుతుంది. మరి ఈ SBI యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉన్నది. ఇప్పుడు మనం నోటిఫికేషన్ సంబంధించిన విషయాలను చూద్దాం. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి SBIలో ఏవి ఖాళీలు ఉన్నాయంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 2273 ఖాళీలు ఉన్నాయి. ఈ 2273 ఖాళీలో రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి మరియు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ పోస్టులు ఎన్ని అంటే 2050 రెగ్యులర్ పోస్టులు. బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని అంటే 223. మొత్తం 2273 పోస్టులో తెలంగాణ నుండి మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అమరావతి సర్కిల్ ఏదైతే ఉందో ఆ అమరావతి సర్కిల్లో మొత్తం ఖాళీలు వచ్చేసి 97 ఖాళీలు ఉన్నాయి. ఈ 97 ఖాళీలో కూడా వాటి రిజర్వేషన్ల పరంగా విభజించడం అయితే జరిగింది. ఏ రిజర్వేషన్కి ఎన్ని వచ్చినాయంటే SCకి అయితేనేమో 14 ఖాళీలు, STకి అయితేనేమో 7 ఖాళీలు, OBC అయితేనేమో 26 ఖాళీలు, EWS అయితేనేమో 9 ఖాళీలు, జనరల్ అయితేనేమో 47 ఖాళీలు. మొత్తం అమరావతి సర్కిల్లో 97 ఖాళీలు ఉంటే అందులో అత్యధికంగా జనరల్ అయితే ఉన్నాయి. మరి అదే తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మొత్తం ఖాళీలు వచ్చేసి 80 ఉన్నాయి. ఈ 80లో SC వాళ్ళకు 12, ST వాళ్ళకు 6, OBC వాళ్ళకి 21, EWS వాళ్ళకి 8, జనరల్ వాళ్ళకు 33. అంటే అదే అమరావతి సర్కిల్ అయితేనేమో 97 ఖాళీలు, అదే హైదరాబాద్ సర్కిల్ అయితేనేమో మొత్తం 87 ఖాళీలు అయితే ఉన్నాయి. ఏ పోస్ట్ ఇది? సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎందులో అనుభవం ఉండాలంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో పనిచేసిన అనుభవం అయినా ఉండాలి. అంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఒకవేళ షెడ్యూల్ బ్యాంకులో కమర్షియల్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం లేదనుకుందాం, మరి ఇంకెందులో ఉండాలంటే రీజనల్ రూరల్ బ్యాంకులో పనిచేసిన అనుభవమైనా ఉండాలి. అంటే 2 సంవత్సరాలు షెడ్యూల్ బ్యాంకులో కమర్షియల్ ఆఫీసర్గా పనిచేసైనా ఉండాలి, లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో 2 సంవత్సరాల ఆఫీసర్గా అయినా పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ 2 ఉంటేనే ఈ అప్లికేషన్కి అయితే ఎలిజిబుల్. ఒకవేళ డిగ్రీ ఉన్నది, ఎక్స్పీరియన్స్ లేదు, మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. అంటే కేవలం డిగ్రీ పాస్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోకూడదండి. డిగ్రీతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. కేవలం డిగ్రీ ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే డిసెంబర్ 31, 2025 నాటికి కనీసంగా 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే SC వాళ్ళకు, ST వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే BC వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ SC, ST వాళ్ళైతేనేమో 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ OBC వాళ్ళైతేనేమో 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ EWS వాళ్ళు కానీ జనరల్ వాళ్ళు అయితేనేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. వీరితో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఎంత ఉందంటే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. సెలక్షన్ విషయానికి వచ్చేసరికి సెలక్షన్ అనేది మాత్రం 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అంటే
ఏం లేదండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. అంటే ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే మొత్తం ఎంపిక ప్రక్రియ వచ్చి 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో అయితే ఆన్లైన్ టెస్టు, రెండో దశలో అయితే స్క్రీనింగ్ టెస్టు, మూడో దశలో అయితే ఇంటర్వ్యూ, నాలుగో దశలో అయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టు. ఈ 4 దశల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుందంటే మొత్తం మార్కులు వచ్చేసి 120 మార్కులు, సమయం వచ్చేసి 120, అంటే 120 మార్కులు 120 నిమిషాలు. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏముంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. వీటికి కూడా ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్కులు ఇస్తారో కూడా ఇక్కడ స్పష్టంగా అయితే పేర్కొనడం జరిగింది. ఏ సెక్షన్కి ఎలా ఉందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 మార్కులు 30 క్వశ్చన్స్, బ్యాంకింగ్ నాలెడ్జ్ వచ్చేసి 40 మార్కులు 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 30 మార్కులు 30 క్వశ్చన్స్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 20 మార్కులు 20 క్వశ్చన్స్. అంటే మొత్తం 120 క్వశ్చన్లు, 120 మార్కులు, 120 నిమిషాలు కూడా. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఫీజు ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే జనరల్ అభ్యర్థులు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కావచ్చు, ఓబీసీ అభ్యర్థులు కావచ్చు, ఎవరైతే ఈ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలు. అదే ఎస్సీ క్యాండిడేట్లు కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్లు కావచ్చు, పీడబ్ల్యూబీ క్యాండిడేట్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు లేదండి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడో చూద్దాం. మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్లోనైతేనేమో అనంతపూర్, గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు. అదే తెలంగాణకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఈ 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడండి. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ 4 సెంటర్లో ఏదైనా ఒకదాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మార్చి 2026లో ఉండొచ్చు. అంటే ఇది తాత్కాలిక మాత్రమే, ఇంకా డిక్లేర్ అయితే చేయలేదండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.